హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరాకాండ 18వ భాగం మొదలు పెడదాం. పక్షుల వికృత ధ్వనులతో పెళ్ళున వృక్షాలు విరిగి పడుతున్న చప్పుళ్ళు విని లంకా నివాసులందరూ భయభ్రాంతులయ్యారు. అప్పుడు అశోకవనంలోని మృగాలు పక్షులు భయపడి ఆర్తనాదాలు పెడుతూ నలువైపులా పరిగెత్తసాగాయి. రాక్షసులకు భయసూచకాలైన దుశ్శకనాలు కానవచ్చాయి. అంతదాకా నిద్రలో జారుకున్న వికృత రూపాలైన రాక్షస స్త్రీలందరూ ఆ చప్పుళ్లకు మేల్కొని చుట్టూ విధ్వంసమైన వనాన్ని, ఎదురుగా పర్వత పరిమాణంలో ఉన్న హనుమంతుల వారిని చూశారు. గొప్ప బాహుబలి, మహాశక్తివంతుడు, గొప్ప ధైర్య సాహసాలు గలవారైన హనుమంతుల వారు ఆ రాక్షస స్త్రీలు తనను భయంగా చూడటం గుర్తించి వారిని మరింత భయానికి లోను చేయటానికి తన శరీర పరిమాణాన్ని ఇంకా పెంచసాగారు. పర్వత పరిమాణంలో తమ ఎదుట నిలబడి ఉన్న మహాబలశాలైన వానరుణ్ణి చూసి ఆ రాక్షస స్త్రీలు కంగారు చెందుతూ సీతామాతను ఇలా ప్రశ్నించారు. ఇతడెవరు? ఎవరివాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నీతో ఇతను ఏ విషయం గురించి మాట్లాడాడు? నల్లని విశాలమైన కన్నులు గలవో సీత, సౌభాగ్యవంతురాలా, భయపడకు, మేమేమీ కోపగించుకోము. అతనితో ఏం మాట్లాడావో చెప్పు అన్నారు. అందుకు మహాసాధ్వి, సర్వాంగ సుందరైన సీతామాత ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది. భీతి గొలిపే మాయారూపాలు ధరించగల కామరూపాలైన రాక్షసులను గురించి నాకెలా తెలుస్తుంది? అతడెవరో, ఏం చేయి కోరుతున్నాడో మీకే తెలియాలి. పాముజాడ పాముకే తెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతన్ని చూస్తే నాకు కూడా భయంగానే ఉంది. అతనెవరో నాకు తెలియదు. బహుశా కామరూపుడైన రాక్షసుడు ఎవడో ఇలా వచ్చాడని భావిస్తున్నాను అని సీతాదేవి చెప్పింది. సీతాదేవి ప్రత్యుత్తరం విని రాక్షసుల్లో కొందరు భయంతో పలాయనం చిత్తగించారు. కొందరు కాపలాగా ఆమె చుట్టూ నిలబడ్డారు. కొందరు జరుగుతున్న ఉదంతమంతా నివేదించడానికి రావణుడి వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. వికృత ముఖాలు గల రాక్షస స్త్రీలు రావణుడి ముందుకు వెళ్లి భీతి గొలిపే రూపంలో పర్వత పరిమాణంలో ఉన్న వానరుడి గురించి ఇలా చెప్పసాగారు. మహారాజా, భీకాకారం దాల్చిన మహాబలవంతుడైన ఒక వానరుడు అశోకవనంలో ప్రవేశించాడు. అతను సీతతో ఏదో మాట్లాడాడు. మేమెన్నిసార్లు గుచ్చి అడిగినా జనక మహారాజు కుమార్తె లేడి కన్నులు వంటి కన్నులు గల సీత ఆ వానరుడు గురించి వివరాలు ససేమీరా చెప్పడం లేదు. ఆ వానరుడు బహుశా కుబేరుడి దూతగాని లేదా ఇంద్రుడి దూతగాని అయి ఉంటాడు. కాకుంటే సీతాన్వేషార్థం రాముడు పంపించిన రహస్య దూతై ఉండవచ్చు. అతిశయం గొలిపే రూపం గల వానరుడు ఆహ్లాద జనితుడై అనేక రకాలైన జంతుజాలంతో కూడినది. అన్నిటికీ మించి నీకు అత్యంత ప్రియమైన అశోకవనాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేశాడు. ఆ వనంలో అతను ధ్వంసం చేయని చోటు మచ్చుకు ఒకటి కూడా లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సీత కూర్చున్న స్థలాన్ని మాత్రం అతను తాకనైనా తాకలేదు. సీతకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకూడదని ఆమె కూర్చున్న చోటును ధ్వంసం చేయకుండా వదిలిపెట్టాడో లేదా అలసిపోయినందున అలా వదిలేశాడో తెలియడం లేదు. కానీ అంతటి మహాబలశాలికి శ్రమేమిటి? కనుక ఆమె రక్షణ నిమిత్తమే అతను అలా చేసి ఉంటాడు. అందమైన చిగుళ్లతో విరబూసిన పుష్పాలతో అల్లాడుతున్న సీత ఆశ్రయించి ఉన్న శింసుప వృక్షాన్ని మాత్రం ఆ వానరుడు చెక్కు చెదరకుండా అట్లాగే వదిలిపెట్టాడు. సీతతో మాట్లాడిన తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేసిన భయంకరమైన పొగరబోతు వానరుడిని కఠోర దండన విధించండి మహారాజా. ఓ రాజశేఖర, నువ్వు మనసు పడుతున్న సీతాదేవితో ప్రాణాల మీద ఆశ ఉన్నవారు ఎవరైనా సంభాషించడానికి సాహసిస్తారా అన్నారు. రాక్షసరాజైన రావణుడు ఆ రాక్షస స్త్రీల మాటలు విని పట్టరాని కోపంతో గుడ్లూరుముతూ హోమాగ్నిలా మండిపడ్డాడు. కోపోద్రిక్తుడైన ఆ రావణుడి కళ్ళ నుండి అగ్నికణాలు రగిలి అప్పుడు మహాతేజశాలైన రావణుడు బలపరాక్రమాల్లో తనకు దీటైన కింకర రాక్షస యోధులను హనుమంతుల వారిని పట్టి బంధించమని ఆదేశించాడు.
రావణుడి ఆదేశాన్ని శిరస వహిస్తూ వెంటనే 80,000 మంది మహాకింకరులైన రాక్షసులు కూటములు ముద్గరాలనే ఆయుధాలను చేతబట్టి ఆ భవనం నుండి హుటాహుటిన బయలుదేరారు. పెద్ద పెద్ద పొట్టలు కోరలతో భయంకర ఆకృతి గల మహాబలశాలైన కింకర్లు రణోత్సాహులై హనుమంతుణ్ణి బంధించడానికి విద్యుత్తులయ్యారు. యుద్ధ సన్నద్ధుడై అశోకవన సింహద్వారం మీద సుస్థిరంగా నిలబడి ఉన్న హనుమంతుల వారిని సమీపించి కింకర్లు ప్రజ్వలించిన అగ్ని మీదకు మిడతలదండు ఎగిరిన చందాన ఆ కపివర్ణుడి పైకి మహావేగంతో దూసుకు వెళ్లారు. రాక్షస వీరులైన ఆ కింకర్లు అనేక ఆయుధాలను చేతబట్టుకుని హనుమంతుల వారి చుట్టూ నిలబడ్డారు. ఆ కింకర రాక్షస యోధులు నానా రకాలైన గదలు, బంగారు పిడులను, ఇనుప గడియలను, సూర్యకిరణాల వలె తీక్ష్ణమైన బాణాలను శ్రేష్ఠులైన హనుమంతుల వారిపైన ప్రయోగించారు. మహా తేజశాలి పర్వత పరిమాణంలో ఉన్నవారైన హనుమంతుల వారు వాళ్లను చూసి సమాధికోత్సాహంతో తన తోకను నేల మీద కొట్టి సింహనాదం చేశారు. వాయునందనుడైన హనుమంతుల వారు తమ దేహ పరిమాణాన్ని విపరీతంగా పెంచి లంకానగరమంతా మారుమోగేటట్లు జబ్బలు చెరిచారు. ఆ మహాధ్వనికి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు భయపడి నేలరాలాయి. తరువాత హనుమంతుల వారు ఇలా జయఘోష చేశారు: అజయ పరాక్రమ సంపన్నులైన రాముల వారికి జయం, మహాశక్తివంతులైన లక్ష్మణుల వారికి జయం, రాముల వారి రక్షణలో పరిపాలిస్తున్న రాజైన సుగ్రీవుడికి జయం, కోసల దేశాధిపతి అయిన రాముల వారికి దాసుడిని నేను, వాయుపుత్రుడైన నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యాలను నామరూపం లేకుండా చేయగల నేను సునాయాసంగా ఏ కార్యాన్నైనా సాధించ సమర్థుణ్ణి, బండరాళ్లను మహావృక్షాలను ఆయుధాలుగా చేసుకుని నేను 1000 విధాలుగా యుద్ధం చేస్తుంటే 1000 మంది రావణులకైనా నన్ను ప్రతిఘటించడం సాధ్యం కాదు. రాక్షసులందరూ కళ్ళు తెరుచుకుని చూస్తుండగానే నేను ఈ లంకా నగరాన్ని అతలాకుతలం చేసి సీతాదేవికి నమస్కరించి వచ్చిన పనితో కృతజ్ఞుణ్ణై నిరాటంకంగా తిరిగి వెళ్తాను అన్నారు. హనుమంతుల వారు చేసిన భీషణ గర్జనలు విని సంధ్యాకాల మేఘం వలె సమున్నతమైన అతని ఆకృతిని చూసి ఆ కింకర్లు భయభ్రాంతికి లోనయ్యారు. కానీ తమ ప్రభువైన రావణుడి ఆజ్ఞను పాటించాలి కనుక ధైర్యం తెచ్చుకుని ముందు వెనక యోచించకుండా ఆ కింకర్లు చిత్ర విచిత్రమైన ఆయుధాలతో హనుమంతుల వారిపైన దాడి చేశారు. ఈ విధంగా వీరులైన ఆ కింకర్లు చుట్టుముట్టి తనపై దాడి చేయగా మహాబలశాలైన హనుమంతుల వారు అటూ ఇటూ చూసి సింహద్వారానికి ఉన్న అతిపెద్ద ఇనుప గడియను లాగి చేతపుచ్చుకున్నారు. ఒక మహాపర్వతాన్ని గరుత్మంతుడు తన కాలిగోళ్లతో పట్టి ఆకాశంలో తిరిగే రీతిలో మహావీరుడైన హనుమంతుల వారు ఆ ఇనుప గడియను చేతబట్టి గిరగిరా తిరుగుతూ ఆ కింకర్లను దాంతో చావమోదసాగారు. ఈ విధంగా కింకర్లందరినీ వధించి సమాధికోత్సాహంతో ఇంకా యుద్ధం చేయదలిచిన వాడై ఆ హనుమంతుల వారు మళ్ళీ ఆ సింహద్వారం మీద నిలబడ్డారు. హనుమంతుణ్ణి చూసి భయపడి తప్పించుకుని పారిపోయిన కొందరు రాక్షసులు రావణుడి వద్దకు వెళ్లి కింకర్లు యావత్ మంది వధించబడ్డారనే చావు కబురు చల్లగా తెలియజేశారు. కింకర్ల సేనా బలగమంతా మట్టి గడిచిందనే వార్త వినగానే రావణుడు కోపోద్రిక్తుడై కళ్ళు తిప్పుతూ సాటిలేని పరాక్రమవంతుడు, యుద్ధంలో అజేయుడిగా పేరు పొందినవాడైన మంత్రి ప్రహస్తుని కుమారుణ్ణి యుద్ధానికి వెళ్లమని ఆదేశించారు. కింకర సమూహాన్ని ఈ విధంగా రూపుమాపిన తర్వాత హనుమంతుల వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, అశోకవనాన్ని నామరూపం లేకుండా ధ్వంసం చేశాను, కానీ ఆ చైత్య ప్రాసాదం మీద ఎందుకు నా దృష్టి పడలేదు? ఇప్పుడు దాన్ని నేలమట్టం చేస్తాను. వాయుపుత్రుడు వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు మనసులో ఇలా నిర్ణయించుకుని తన సాటిలేని బలాన్ని ప్రదర్శిస్తూ మేర పర్వత శిఖర చందాన సమున్నతంగా ఉన్న ఆ చైత్య ప్రాసాదం మీదకి ఒక్క గెంతులో వెళ్లి ఎక్కి నిలబడ్డారు. గొప్ప తేజశాలి వానర సేనా నాయకుడైన హనుమంతుల వారు పర్వత సమానమైన ఆ చైత్య ప్రాసాదాన్ని అధిరోహించి ఉదయిస్తున్న 2 సూర్యునిలా కనిపించారు. ఇతరులు ఎవరూ చేరసఖ్యం కాని అతిపెద్ద చైత్య ప్రాసాదాన్ని ఆక్రమించిన హనుమంతుల వారు మనేకుల పర్వతమంత పెరిగి శోభిల్లారు.
తన దేహాన్ని అమేయ పరిమాణంలో పెంచి లంకా నగరమంతా మారుమోగేటట్లు జబ్బలు చెరిచారు. చెవులు చిల్లు కొలిపేటట్లుగా వినవచ్చిన ఆ ధ్వనికి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు బీతిల్లి నేల మీద పడ్డాయి. ఆ చైత్య రక్షకులు మోర్చరిల్లారు. అప్పుడు హనుమంతుల వారు తిరిగి జయఘోష చేశారు. ఈ విధంగా హనుమంతుల వారు చైత్య ప్రాసాదం మీద నిలబడి పై విధంగా జయఘోషలు చేసిన పిదప రాక్షసులు భయంతో వణికిపోయేటట్లు భయంకరంగా సింహనాదం చేశారు. భయంకర పిడుగులు గల ఇనుప గడియలను, సూర్యకిరణాల వంటి తీక్ష్ణమైన బాణాలను ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారి మీద ప్రయోగించారు రాక్షసులు. గంగా నదిలో ఏర్పడే విస్తృతమైన సుడిగుండం వలె ఆ రాక్షస గణం వానర శ్రేష్ఠులైన హనుమంతుల వారిని చుట్టుముట్టింది. దాంతో హనుమంతుల వారు ఆగ్రహోదగ్ధుడై భయానక రూపం దాల్చి స్వర్ణమయమైన చైత్య ప్రాసాదం మూల స్తంభాన్ని సమూలంగా పెకిలించారు. పిదప మహాశక్తివంతులైన హనుమంతుల వారు 100 అంచులు గల ఆ మహాస్తంభాన్ని వేగంగా గిరగిరా తిప్పసాగారు. దాని రాపిడికి అగ్ని వెలువడి ఆ ప్రాసాదాన్ని దహించవేయసాగింది. ఆ చైత్య ప్రాసాదం దగ్ధమవడం చూసి హనుమంతుల వారు ఆ స్తంభాన్ని మరింత వేగంగా తిప్పుతూ ఇంద్రుడు వజ్రాయుధంతో అసురులను వధించినట్లు 100 మంది చైత్య ప్రాసాద రక్షకులైన రాక్షసులను హతమార్చారు. ఆ తర్వాత ఎగిరి ఆకాశంలో నిలబడి అందరికీ వినిపించేలాగా బిగ్గరగా ఇలా ప్రకటన చేశారు. వానరరాజైన సుగ్రీవుడి ఆజ్ఞను శిరసా వహించే నా వంటి అమిత బల సంపన్నులు మహాత్ములైన వానర శ్రేష్ఠులు వేలాది మంది భూమండలమంతా సంచరిస్తున్నారు. ఈ వానరుల్లో కొందరు 15 ఏనుగుల బలం సంతరించుకున్నవారు, మరికొందరు 100 ఏనుగుల బల సంపన్నులు, ఇంకా కొందరికి 1000 ఏనుగుల బలం ఉంది. ఇక కొందరు వానరసేన నాయకుల బల సంపత్తి అనూహ్యం. అది వర్ణించడం కూడా సాధ్యం కాదు. దంతాలను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని ఇటువంటి 100 లక్షల కోట్ల సంఖ్యలో వానర యోధులను వెంటబెట్టుకుని సుగ్రీవుడు మీ యావత్ మందిని అంతమొందించడానికి ఇక్కడికి రానున్నారు. మీరు మహాత్ములు ఇక్ష్వాకు వంశప్రభు అయిన రాములు వారితో విరోధం తెచ్చుకున్నారు. ఆ కారణం ఫలితంగానే ఈ లంకా నగరానికి నామరూపాలు ఉండవు. మీరు ఉండరు, రావణుడు కూడా మిగిలి ఉండడు అని లంకా నగరమంతా దద్దరిల్లేలాగా ప్రకటించారు హనుమంతుల వారు. ఇక్కడితో సుందరాకాండ 18వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.